మిత్రులు ప్రభాకర్ గారు నెల్లూరు నుంచి ఒక మెసేజ్ పెట్టారు. ఇప్పుడు ఈ చిత్రం దురంధర్ పార్ట్ 2 దీని గురించి ప్రతి ఒక్క ఛానల్ వాళ్ళు కూడా ఆహా ఓహో అని మాట్లాడుతున్నారు. చాలా అద్భుతంగా ఉంది అని చెప్తున్నారు. మరి మీరు ఎక్కువగా అజిత్ దోవెల్ గారి గురించి అలాగే జయశంకర్ గారి గురించి మాట్లాడుతూ ఉంటారు కదా. ఈ చిత్రంలో మీకు మాధవన్ గారు అజిత్ దోవెల్ పాత్ర వేశారు కదా, చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. మరి ఒక వీడియో దీని మీద మాట్లాడవచ్చు కదా అంటే, మరి ఇన్ని రోజులు నేను ఎందుకు మాట్లాడలేదు అంటే ఒక్క పర్టిక్యులర్ రీజన్ ఉందండి. మీకు చిత్రం అయితే చాలా పెద్ద హిట్ అయింది, సంచలనంగా అందరూ మాట్లాడుతున్నారు, ఓకే ఫైన్. కానీ ఇక్కడ కొన్ని విషయాలు, ముఖ్యంగా డైరెక్టర్ ఆదిత్యాధర్, ఇతను ఒక కాశ్మీరీ పండిట్ అండి. ఊరి అనబడే ఒక చిత్రం చాలా బాగుంటుంది, ఆ చిత్రం తీశారు. తర్వాత ఇది దురంధర్. ఈ మూవీ యొక్క ప్రత్యేకతను మీరు గమనించారు అనుకోండి, మీకు ప్రతి ఒక్క పాత్ర సన్నివేశాలు పాకిస్తాన్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి చూపించడం జరిగింది. అంటే అక్కడ భారత్పై కుట్ర ఎలా జరుగుతుంది, పార్ట్ 1 చూడండి, పార్ట్ 2లో ఇదే కదా, పాకిస్తాన్ నుంచి కథను చెప్పడం. సో అది అందరికీ కూడా బాగా నచ్చింది. కానీ ఇప్పుడు మీరు ఒక విషయాన్ని గమనించారు అనుకోండి, ఇప్పుడు దావూద్ ఇబ్రహీంని చూపిస్తున్నారు, అంటే డానిష్ ఇక్బాల్ ఈయన పాత్ర వేశారు, బడే సాబ్ అని చెప్పి వీళ్ళు రెఫర్ చేస్తున్నారు ఆ చిత్రంలో. ఇతని గురించి మీకు తెలిసే ఉంటుంది. మీకు 2023లో ఒక అన్నోన్, ఇప్పుడు అన్నోన్ గన్ మ్యాన్ అంటాం, అలాగా అన్నోన్ మెన్ ఇతను తినే ఆహారంలో విషము కలిపితే ఇతను కరాచీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. నేనే ఒక వీడియోలో మాట్లాడాను 2023లో. మరి ఇప్పుడు ఇతను ప్రాణాలతో ఉన్నాడా పోయాడా? పోయాడు అంటే భారతీయులకి హ్యాపీ, ఎందుకంటే మోస్ట్ వాంటెడ్ వీడు దావూద్ ఇబ్రహీం. ఇప్పుడు ఇతనికి వయసు ఒక 70 ఏళ్ళు ఉండొచ్చు. ఇంకా విచిత్రం అంటే అమెరికా వాడు కూడా వెతుకుతున్నాడు అని వార్తలు. కామెడీ కదండి. అమెరికా వాడు చెప్తే పాకిస్తాన్ వాడు వీడిని తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్తారు. కానీ అమెరికా కూడా దావూద్ ఇబ్రహీంని వెతుకుతున్నారు. మరి ఇతను ఉన్నాడా పోయాడా కానీ చూపించారు, చిత్రంలో అయితే చూపించారు. అలాగే నవాజ్ షరీఫ్ క్యారెక్టర్, అంటే మీకు వీళ్ళందరినీ కూడా అలా చూడడం, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, పాకిస్తాన్ వాళ్ళకి భారత్ మీద ఎలాంటి ద్వేషం ఉంటుంది. ఇప్పుడు ఈ అర్జున్ రాంపాల్ క్యారెక్టర్ని చూశారనుకోండి, అంటే మేజర్ ఇక్బాల్ అంటారు, ఎలాంటి దుర్మార్గుడు అండి. మన సైనికులు 7 వీళ్ళని పొట్టన పెట్టుకొని వీళ్ళ తలను తీసుకువెళ్ళి మీకు పాకిస్తాన్లోకి వెళ్ళినవాడు, LOC దాటి. తరువాత మనం ఏం చేసాం విడిగా ఒక వీడియోలో మాట్లాడాం, చాలా చాలా కిరాతకంగా మనము కూడా, అంటే వాళ్ళు మనము సమానం కాదండి, కానీ కొన్ని పరిస్థితుల్లో వాళ్ళకి బుద్ధి చెప్పాలి అన్నప్పుడు మనము కూడా ఇలాంటి పనులు చేయాల్సి వచ్చింది. మనం చేసి చూపించాం. చాలా బ్రూటల్గా ఉంటుంది, దానికి సంబంధించి వీడియోస్ కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు మళ్ళీ అదే ప్రశ్న, దురంధర్ గురించి ఇమీడియట్గా ఎందుకు మాట్లాడలేదు? ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పమంటారా? మీరు దేశభక్తి, పేట్రియాటిజం అంటే నువ్వు బీజేపీ వాడివా, అలాంటి ఒక పాయింట్ ఆఫ్ వ్యూని ఇవాళ అందరూ లేవనెత్తుతున్నారు. కానీ ఇవన్నీ కారణాలు కావు. ఒక తల్లి, ఈవిడ మీకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడి ఆవిడ బోరున ఏడుస్తుంది. కారణం ఏమిటి అంటే, ఇంత ఒక అద్భుతమైన చిత్రాన్ని మీరు తీశారు, పార్ట్ 1 గురించి చెప్తున్నాను. ఇంతలాంటి ఒక చిత్రాన్ని తీశారు, ఇందులో హీరో పాత్ర మీరు మొత్తము చూశారనుకోండి. ఇప్పుడు ఇంతమందిని దావూద్ ఇబ్రహీం అంటున్నారు, మాధవన్ గారేమో అజిత్ దోవెల్ వేషం అన్నారు, అలాగే మీకు సంజయ్ దత్ గారు, SP చౌదరి అస్లం. సో ఈ పాత్రలను అంతా మీకు ఎంత నియరెస్ట్గా, ఇప్పుడు మీకు SP చౌదరి అస్లం అన్నారనుకోండి, చైన్ స్మోకర్ అండి, అలా సిగరెట్ కాలుస్తూనే ఉంటాడు. సో సంజయ్ దత్ క్యారెక్టర్ని కూడా ఆల్మోస్ట్ మీకు 80% మ్యాచ్ అవుతుంది. అట్లాగా వీళ్ళు ఈ క్యారెక్టర్స్ని ఎంచుకున్నారు. ఇప్పుడు నవాబు షరీఫ్ని అంటారు, నవాబు షరీఫ్ క్యారెక్టర్ ఎంత నియరెస్ట్గా ఉంటుంది. సో ఇంతలా వర్కౌట్ చేశారు కదా. మరి ఇందులో ఉండే హీరో, దురంధర్ అనబడే హీరో, ఇతను ఎవరు? ఈ తల్లి ఏడుపు ఏమిటి? సో మరి ఆదిత్యాధర్ ఎందుకు దీని గురించి మాట్లాడలేదంటే, ఎక్కడా కూడా క్రెడిట్స్లో నాకు కొంచెం బాధగా అనిపించింది. ఎందుకు వీళ్ళు అక్నాలెడ్జ్ చేయడం లేదు? ఎందుకంటే వీళ్ళు అక్నాలెడ్జ్ చేయవలసిన వ్యక్తి ఒక అద్భుతం అండి. ఇండియన్ ఆర్మీలో ఇతను ఒక అసాధారణమైన వ్యక్తి. సో అమ్మగారు ఏమంటున్నారంటే,
ఈ పూర్తిగా హీరో క్యారెక్టర్ మా అబ్బాయి ఇన్స్పిరేషన్తోనే తీశారండి. ఆ సంఘటనలో అతని తీరు అంతా కూడా మా అబ్బాయిని చూసినట్టే ఉంది. కానీ చిత్రంలో ఎక్కడా కూడా మేజర్ మోహిత్ శర్మ ఈ పేరు రాలేదు. మీరు ఎందుకు అక్నాలెడ్జ్ చెయ్యలేదు అంటే సమ్ మిస్టీరియస్ రీజన్స్ అండి. వీళ్ళు మాట్లాడలేదు. మేజర్ మోహిత్ శర్మ గురించి మీరు విన్నారా? నిజంగా వింటే నేను చాలా ఆనందిస్తాను. చాలా గొప్ప దేశభక్తుడు, ఒక అద్భుతం ఇతను. ఎందుకంటే అతనికి ఉన్నత చదువులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్నప్పుడు కూడా ఇండియన్ ఆర్మీలో సర్వీస్ చెయ్యాలి అని ఎంచుకున్నవాడు. మీకు గ్రౌండ్ లెవెల్లో మోస్ట్ డేంజరస్ అంటే హై రిస్క్ ఆపరేషన్స్ అంటారండి. సో ఇలాంటివి ఉన్నప్పుడు అంటే తీవ్రవాదులు అక్కడెక్కడో క్యాంపుల్లో ఉన్నారు, మీరు డైరెక్ట్గా వెళ్ళి, యూరి అనబడే చిత్రం కూడా అదే కదండి, డైరెక్ట్గా వెళ్ళి మీకు వాళ్ళని అటాక్ చేసి వాళ్ళని హతం చెయ్యాలి. సో ఇలాంటప్పుడు మీ ప్రాణాలు అనేవి చాలా రిస్క్లో ఉంటుంది, అంటే హై రిస్క్ ఆపరేషన్స్ అంటారు. సో అలాంటివి ఉన్నప్పుడు ఫస్ట్ మేజర్ మోహిత్ శర్మ వైపే అందరూ చూస్తారని చెప్పి వాళ్ళ అమ్మగారు చెప్తున్నారు. అంటే మా అబ్బాయికి తన ప్రాణాలు పోతుందన్న భయమే ఉండదండి, తను థ్రిల్ అయిపోతాడు. 10 మంది తీవ్రవాదులు అక్కడ ఉన్నారు అన్నప్పుడు పదండి వెళ్ళి వాళ్ళని వేసేద్దాము అంటే అలాంటి ఒక దేశభక్తుడు, అతని క్యారెక్టర్ని మీరు రోల్ మోడల్గా తీసుకున్నారు. అదేలాంటి మీకు ఆ స్టైల్ అనండి, ఆ విధానం, నడిచే విధానం, చూసే విధానం, ఇదంతా కూడా మీరు వర్కౌట్ చేశారు. ప్రతి ఒక్క క్యారెక్టర్ని కదండి. ఇప్పుడు మీకు మాధవన్ గారిని చూస్తే అజిత్ దోవెల్ గారు, మీకు చాలా బాగా వాళ్ళు దాన్ని వర్కౌట్ చేశారు. అలాంటప్పుడు మెయిన్ క్యారెక్టర్, ద పివోటల్ రోల్ అంటాం, ప్రొటగానిస్ట్ అంటాం. అలాంటిది మేజర్ మోహిత్ శర్మ గురించి మీరు ఇంతలాగా వర్క్ చేసి ఆయన్ని ఎక్కడా అక్నాలెడ్జ్ చేయలేదు కదా, నేను చాలా చాలా బాధపడుతున్నాను అంటే అందుకనే ఆ చిత్రం గురించి మాట్లాడలేదు. ఫస్ట్ పార్ట్ మాట్లాడలేదు, సెకండ్ పార్ట్ కూడా చెప్పాలి అనిపించలేదు. అంటే అందరూ మాట్లాడుతున్నారు, చాలా బాగుంది. సో ఒక దేశభక్తుడుగా ఆ చిత్రాన్ని చూడాలి, అంత అద్భుతంగా ఆయన తీశాడు అందరూ చెప్తున్నారు, ఏ డౌటు లేదు. ఎందుకంటే అన్ని గంటల చిత్రము అలా వెళ్ళిపోతుందండి, ఎక్కడా బోర్ కొట్టడం లేదండి, చాలా బాగా తీశారంటే ఖచ్చితంగా పేట్రియాటిజం అనేది ప్రతి ఒక్క భారతీయుడిలో ఉండాలి. నువ్వు బీజేపీ వాడివా, కాంగ్రెస్ వాడివా, తృణమూల అవన్నీ కాదండి, మీకు దేశభక్తి అనేది ఉండాలి. ఇవాళ ఏంటంటే ఎవరైనా దేశభక్తి, పేట్రియాటిజం అంటే వాళ్ళు పలానా పార్టీ వాళ్ళని ముద్ర వేసేశారు. సో అలా అయిపోయింది, అట్లా కాదండి. ఈ చిత్రంలో ఎక్కడ ఎటువంటి ఈ తప్పులు ఆ తప్పులు మనం రివ్యూ చేసేవాళ్ళము కాదు, అనాలిసిస్ కాదు. కానీ మేజర్ మోహిత్ శర్మని ఆధారంగా అతని జీవితాన్ని 31 ఏళ్లకు ప్రాణత్యాగం చేసిన ఒక గొప్పవాడండి, గొప్ప దేశభక్తుడు. అలాంటి వాడిని మీరు ఎందుకు అక్నాలెడ్జ్ చెయ్యలేదు? మరి చేస్తే ఏమవుతుంది తెలియదు. ఏదో సమ్ మిస్టీరియస్ రీజన్స్ అతని గురించి మాట్లాడకుండానే అతని క్యారెక్టర్ని పెట్టినట్టుగా వాళ్ళ అమ్మగారు, నేను కాదండి, వాళ్ళ అమ్మగారు చెప్తున్నారు. మరి ఒక తల్లి బాధ ఉంటుంది కదా, ఒక తల్లి అడుగుతుంది, దేశాన్ని అడుగుతుంది, డైరెక్టర్ని, ఆ ప్రొడక్షన్ హౌస్ని అడుగుతుంది, ఎందుకు మీరు అక్నాలెడ్జ్ చెయ్యలేదు? మరి ఈవిడేమైనా అబద్ధం ఆడుతుందా అని డైరెక్టర్ కూడా క్లారిఫై చేయడం లేదు, ఎక్కడా కూడా లేదండి ఈవిడ చెప్పింది కరెక్ట్ కాదని వాళ్ళు కూడా చెప్పడం లేదు. మరి అలాంటప్పుడు మీకు ఈ మేజర్ మోహిత్ శర్మ గురించి ఎలాంటి వివరాలు ఉన్నాయి? లేకపోయినా కూడా ఒకసారి గూగుల్ సెర్చ్ మీరు చెయ్యండి, చేసేమైనా ఇంపార్టెంట్ విషయాలు ఉంటే దయచేసి కామెంట్స్లో పెట్టండి. ఒక గొప్ప దేశభక్తుడి గురించి తక్కిన వాళ్ళు మనలాంటి వాళ్ళని నేర్చుకునే, తెలుసుకునే అవకాశం ఉంటుంది. మరి దురంధర్లో ఇలాంటి ఒక క్యారెక్టర్ని బేస్ చేసుకొని మీకు ఆ హీరో క్యారెక్టర్ని వీళ్ళు డిజైన్ చేశారు అన్నప్పుడు ఈ వార్తలు ఎలా ఉన్నాయి? ఆ తల్లి యొక్క మనోవేదన, దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.